సారీ మిస్టర్ రామారావు, పదండి పోలీస్ స్టేషన్. తప్పదమ్మా, నేరం రుజువైంది. నిర్దోషి నా తండ్రికి అన్యాయంగా శిక్ష విధించాను. జైలు సార్. ఎవరు బాబు నువ్వు? ఇన్స్పెక్టర్ రామారావు గారు కొడుకును. ఏం కావాలి నీకు? సార్, మా అమ్మకి పిచ్చెక్కింది సార్. మా నాన్నగారిని ఒక్కసారి చూడాలి సార్. మీ నాన్న ఎక్కడెక్కడ ఉన్నాడు? రాత్రి జైలు నుంచి తప్పించుకుని పారిపోయాడు. వెతకలేక మేం చూస్తున్నాం. ఎందుకు రావాడిని కొట్టావు? అప్పటి నుంచి నాకు చేసిన నేరాలకు చెయ్యని నేరాలకు జైలు శిక్షలు పడుతూనే ఉండేవి. గవర్నమెంట్ మా ఇల్లు ఖాళీ చేయించి మమ్మల్ని బజార్ పాలు చేసింది. మా అమ్మని పిచ్చాసుపత్రిలో చేర్చారు. ఆమె వైద్యం కోసం బూట్ పాలిష్ చేసి హోటల్లో కప్పులు కడిగి ఇటుకలు మోసి ఒకరోజు తిని ఒకరోజు తినక కష్టపడుతూనే వచ్చాను. అప్పటి నుంచి మా నాన్నగారి జాడ తెలియలేదు. మా అమ్మ ఇంకా ఆసుపత్రిలో మగ్గుతూనే ఉంది. ఊరుకోవయ్య, నీది చాలా విషాద కాదు. నేను పవర్లో ఉంటే రూలు ప్రకారం వాళ్ళందరినీ పట్టి పొక్కలో పెట్టేవాడిని. ఇప్పుడు రూలు ప్రకారం నేను చేసిన పనికి నన్నే పట్టి పొక్కలో పెడతాను. నా మీద ఎవరికి జాలుంటుంది చెప్పు. ఎక్కడికన్నా వెళ్ళి పోలీసులు కనపడకుండా తలదాచుకుంటాను. వెంకటస్వామి, నీ మేలు ఈ జన్మకు మరువను. ఏదైనా సహాయం కావలసి వస్తే నేను నీ వాణ్ణి ఉన్నాన్ని మాత్రం మర్చిపో. అలాగే, ఇప్పుడు నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు చెప్పు. వస్తాను. నాయనా కృష్ణ, నువ్వు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి. మీ నాన్నగారి లాగా పెద్ద పోలీస్ ఆఫీసర్ కావాలి. మంచి పేరు తెచ్చుకోవాలి. మీ నాన్న నిజాయితీ గల ఆఫీసర్ బాబు. నిర్దోషి, ఏ పాపం ఎరుగరు. నిజం బాబు, నిజం నిజం బాబు. ఎవరు నువ్వు? మా బాబు నిద్రపోతున్నాడు. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. అమ్మా, బాబు బాబు. చూసావా కృష్ణ, మీ అమ్మ మళ్ళీ మామూలు మనిషి కావాలంటే మీ నాన్న జాడ తెలియాలి. ఇన్నాళ్ళు నా ప్రయత్నం అదే కదా డాక్టర్. ఆ దొంగ నోట్లు తయారు చేసే దోకులు ఎవరో వాళ్ళని పట్టుకొని తగిన శాస్తి చేస్తాను. మా నాన్న నిర్దోషి అని నిరూపిస్తాను. మా తల్లిని మళ్ళీ మామూలు మనిషిని చేస్తాను డాక్టర్, మామూలు మనిషిని చేస్తాను. ఇన్స్పెక్టర్ మోహన్ రావు. సార్. రిజర్వ్ బ్యాంక్ నుంచి రిపోర్ట్ వచ్చింది. నువ్వు ఆ ముసలాడి దగ్గర పట్టుకున్న నోట్లు దొంగ నోట్లు కావటం. గవర్నమెంట్ ముద్రించిన అసలైన సిస్సలైన మంచి నోట్లు. అదేనా సాధ్యం సార్? నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతావేమిటి? నీ స్వాధీనంలో నోట్లు తారుమారు కాలేదు కదా? నో సార్, ఇంపాసిబుల్. అయితే నువ్వు బాధ్యతారహితంగా ప్రవర్తించావన్నమాట. ఆ ముసలాన్ని అరెస్ట్ చేసే ముందు ఆ నోట్లు దొంగ నోట్లు అవునో కదో నిర్ధారణ చేసుకుని ఉండాల్సి. మన ప్రిన్సిపల్ ఏమిటో తెలుసా? 100 మంది నేరస్తులు తప్పించుకుపోయినా పర్వాలేదు కానీ ఒక నిర్దోషి మన వల్ల అన్యాయంగా బాధపడకూడదు. అండర్స్టాండ్? ఎస్ సార్. ఆ ముసలాన్ని వెంటనే విడుదల చేసి అతనికి క్షమాపణ చెప్పుకో. ఎస్ సార్. 203. ఎస్ సార్. ఆ ముసలాన్ని వెంటనే విడుదల చేయండి. సార్, చిన్న పొరపాటు జరిగింది సార్. మీతో చెప్పడం భయపడ్డాను. హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామి గారు ఆ నోట్లు మాత్రం నా కళ్ళారా చూశాను సార్. వెంకటస్వామి ఎక్కడ వాడు? వెంటనే మీరు. ఆయన నన్ను హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామి గారు ఈ కవర్ మీకు ఇమ్మన్నారు సార్. గౌరవనీయులైన ఇన్స్పెక్టర్ గారికి, హెడ్ కానిస్టేబుల్ పచ్చిపులుసు వెంకటస్వామి నమస్కారాలు.
నన్ను పట్టుకోవడం నీ అబ్బతరం కాదు. నోట్లు తారుమారైన సంగతి బయట పెడితే నాకు నష్టమేమి లేదు, నీకు మాత్రం శిక్ష తప్పదు. అందుకని ఈ విషయం బయట పెట్టకుండా బుద్ధి కలిగి నోరు మూసుకుని ఊరుకుంటే నీకే క్షమం. ఇట్లు నీ శ్రేయోభిలాషి హెడ్ కానిస్టేబుల్ పచ్చిపులుసు వెంకట స్వామి. ఈ బియ్యం కిలో ఎంత? ఎంతమ్మా? కిలో 2.60 పైసలమ్మా. 2.60 పైసలా? ఈ బియ్యం అయ్యో చాలా నాణ్యమైన సరుకమ్మా, నెల్లూరు పెద్దక్కుళ్ళమ్మా. కాటుకులా నల్లగా ఉన్నాయి. అయ్యో ఉడకబెడితే తెల్లగా మల్లెపూలాగా ఉంటాయమ్మా. అయ్యో ఈ పేటలో వాళ్ళంతా కావాలని కోరి కోరి ఈ బియ్యాన్ని తీసుకెళ్తారమ్మా. నిజమేనా? చెప్పనమ్మా. 2.60 అవునమ్మా. 1.60కి ఇవ్వు. అదే మన కొట్లో ఒకటే మాటమ్మా. 2.60 అంటే 2.60. 2.60కి ఇస్తావు, 1.60కి ఇవ్వు. అయితే నాకు బియ్యం అక్కర్లేదు. కిలో గోధుమలు ఎంత? కిలో ₹1.80 పైసలమ్మా. ₹1.80 పైసలు. అవునమ్మా. ఏమిటయ్యా ధరలు ఇలా మండిపోతున్నాయి? కొనాలా మానాలా? ఈ వాడకట్టు మొత్తం కూడా ఈ ధరకే కొనుక్కెళ్తారు. సరే రూపాయికి ఇస్తావా? ₹1. ఇదేం ఎత్తుకొచ్చేసరికి కాదు, దొంగిలికి వచ్చేసరికి కాదు. రూపాయికి ఇస్తావా లేదా? రూపాయ అంట రూపాయి. ఎందుకలా అరుస్తావు? ఇష్టమైతే ఈ లేకపోతే మానే. ఇస్తావా లేదా? నేనేమనమ్మో. ఇవ్వవా? సరే ఈ కందిపప్పు ఎలా ఎంత? అది సరేగానమ్మా, నువ్వు వచ్చిన దగ్గర నుంచి అది ఎంత ఇది ఎంత ఇది ఎంత అది ఎంత అంటున్నా. అసలు ఇది కొనే బేరవేనా అంట. నేను కొనడానికే వచ్చింది. అయితే కిలో 5.50 పైసలు. 5.50 పైసలా? అంత ధరే? అవునా? ఇక్కడ కొట్టు పెట్టి కూకుంది ఎందుకు అనుకున్నావో? అయినా నువ్వెవరో, నిన్నెక్కడ ఎప్పుడు ఈ వాడకట్టు నేను చూడనే లేదే. నన్ను ఎప్పుడు చూసుండవు. నేను ఒక్కసారి కొట్టుకొస్తే ఎవ్వరు నన్ను మర్చిపోలేరు. అర్థమైందా? అదే ఇప్పుడు నేను చూస్తుంటే నాకు బాగా తెలుస్తుంది. తెలుస్తుంది. మనిషి దగ్గర మర్యాదగా మాట్లాడడం తెలుసుకో. అదే కదా, అదే అడుగుతున్నా. ఏది అడుగుతున్నావు? వ్యాపారం చక్కగా సాగాలంటే మంచిగా మాట్లాడడం నేర్చుకో. ఈ వ్యాపారం నీ దగ్గర అక్కర్లేదు, నీ గోధుమ అక్కర్లేదు, నీ కందిపప్పు అక్కర్లేదు. ఈ వ్యాపారం నీ దగ్గర ఉంచుకోవయ్యా. నువ్వు వెళ్ళిపోతున్నావు, ఏమి పడకుండానే వెళ్ళాలమ్మా. పొద్దునే కొనొచ్చింది, సాగు గిరాకి తగిలింది, సాగు గిరాకి. ఎరా బుల్లోడ, ఏం కావాలా నీకో? ఊరికే వచ్చానులే. ఊరికే వచ్చావా? ఊరికే ఎందుకు వచ్చావరా? ఏం కావాలి చెప్పరా? వచ్చానులే. 12 వచ్చావా? నా గోధుమలు, పప్పు, అయ్యో మొత్తం దోచుకుపోయింది. దొంగ దొంగ, నీ అమ్మకడు పాడవచ్చే. వస్తున్నాను ఆగమే. దొంగ దొంగ, కట్టుకోండి బాబు, పారిపోతుంది. నా కడుపులో ఎత్తుపోతుంది బాబు. కట్టుకోండి బాబు, కట్టుకోండి బాబు, పారిపోతుంది బాబు. కట్టుకో బాబు, పట్టుకోండి బాబు, పట్టుకోండి. నా కడుపు ఎత్తుపోతుంది బాబు. పట్టుకోండి బాబు, పట్టుకోండి పారిపోతుంది. వచ్చేసావా సుందరి? నా కోసం వచ్చేసావా? ఎప్పుడు వచ్చేసా సుందరి? సుందరా, నా పేరు సుందరి కాదు, రత్నం, నీరత్నం కాదు. నువ్వు సుందరి. థ్యాంక్ యూ డాక్టర్, నేను వస్తాను. ఆగమ్మా, నీ పేరేమిటి? లిల్లీ రత్నం. లిల్లీ డాక్టర్ కృష్ణ, 20 ఏళ్ల తర్వాత మీ అమ్మ చీకటి బ్రతుకులో ఒక ఆశాకిరణం కనిపించింది. లిల్లీ రత్నం అనే అమ్మాయిని చూసి మీ అమ్మ సుందరి సుందరి అని పిలిచింది. లిల్లీ పూలికల మనిషి ఎవరో మీ అమ్మకు బాగా తెలిసి ఉండాలి. కాబట్టి ఆ లిల్లీ ఇప్పుడు మనకు చాలా అవసరం. అలాగే డాక్టర్, అలాగే. నేనా? పిచ్చాసుపత్రిక చస్తే రాను. పైగా నేను ఇవాళ ఊరు వెళ్తున్నాను. ఏ ఊరు? ఏదో ఊరు, రాజమండ్రి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఏ
నువ్వు నాతో ఆసుపత్రికి రావాలి. నేను రాను మ్యాన్. ఇదిగో పడతా, మర్యాదగా అడుగుతున్నా. అదే పనిగా తోక ఝాడించావు అంటే కత్తిరించేస్తాను. ఏమిటి మ్యాన్ డబ్బాయి చేసిన కట్టుకున్న మొగుళ్ళ? నువ్వు నాతో ఆసుపత్రికి వస్తావా రావా? రాను. ఏం చేస్తావు? అదే ఏం చేయను. ఈ పిల్లనా? అవును బాబు, ఈ పిల్లే బాబు. నా కొట్లో బియ్యం సరుకులని కొట్టేసి పారిపోయింది బాబు. 104. వస్తున్నా సార్. ఈ అమ్మాయిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి. మా పోలీస్ స్టేషన్. ఏమిటిది? ఎవరండి అమ్మాయి? మా అమ్మాయి. అయితే మీ ఇద్దరు రెండు పోలీస్ స్టేషన్. మంచిది. వదలయ్యా. ఏమిటి చేస్తున్నావు? ఏంటి అవతల పెద్ద మనిషితో మాట్లాడుతుంటే ఉండ. సార్ ఎస్